హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఏ వావ్. ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు. అదేనండి, దోసకాయలు ఉంటాయి కదా, అవి చిన్నగా క్యూట్గా వాటర్ మెలన్స్ లాగా ఉంటాయి కదా, వాటితో కర్రీ చేశారనమాట. దోసకాయలు 6 తీసుకున్నానండి. అవి చక్కగా కట్ చేసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఎండురాయలు ఉంటాయి కదా, అవి ఒలిసేసుకొని వేడి నీళ్ళల్లో కడిగేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆ ఎండురాయలను వేసేసుకొని చక్కగా వేపేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కల్ని, అవి కూడా వేసేసుకొని శుభ్రం కలిపేసుకుందాం. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. సో ఆ ముక్క అనేది మగ్గాలన్నమాట. చక్కగా చూసారు కదా, మగ్గిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ తీసుకుందాం. చక్కగా ముక్క మగ్గితే మనకు టేస్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వెల్లుల్లి కారం యాడ్ చేసేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకుందామండి. లాస్ట్కి ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ ఈజీ దోసకాయ కర్రీ ఎండు రొయ్యలు రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.